వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పూజారులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. షిరిడి సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి బాలు నాయక్కు శాల్వాతో సత్కరించి శుభాభినందనలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాలాభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, దేవాలయ కమిటీ అధ్యక్షులు ఇల్లందుల శ్రావణ్ కుమార్, పానుగంటి మల్లయ్య, లీలా, పాండురయ్య, కర్ణాటి పురుషోత్తం, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నీల బుచ్చయ్య, ఇమ్మడి భద్రయ్య, దొడ్డి సుధాకర్, కర్ణాటి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి అందుకే మరి ఈ రోజు ఏం చేస్తారంటే గురువుల్ని సందర్శిస్తారు. తర్వాత శ్రావణ మాసంలో ఒక పూర్ణిమ వస్తుంది. దాన్ని ఏ పూర్ణిమ అంటారు? రాఖీ పౌర్ణమి అంటారు. ఆ రోజు ఎవరిని ఏముంటుంది? సోదరుడు సోదరి ఆ కలుసుకోవటం, ఆ రాఖీ కట్టడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజు ఎవరిని కలుసుకుంటారు? గురువుల్ని కలుసుకుంటారు. గురువు గారి దగ్గర నూతనంగా ఉపదేశాలు తీసుకోవడం, గతంలో ఉపదేశాలు తీసుకున్న వాళ్ళ గురువుల్ని కలిసి వారికి సన్మానం చేయడం, గౌరవించడం, అట్లాగే గురువు గారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం, వారికి కావాల్సినది ఏదైనా ఉన్నట్టే సహాయ సహకారాలు చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి గురు పూర్ణిమ అని కూడా దీనికి పిలుస్తారు. మరి ఈ రోజు ఏంటంటే శిష్యులందరూ కూడా గురువు గారిని కలవాలి. మరి గురువులు అంటే ఎవరు? గురువులు అంటే ఇతరుల యొక్క హృదయాలలో బరువును పెంచకుండా ఉండేటటువంటి వారే గురువులు. గురువులు అంటే బరువులు అయిపోవద్దు. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టా 1000 రూపాయలే, మళ్ళీ నెలలో మళ్ళీ కార్యక్రమం పెడతాను, అప్పుడు 10,000 తీసుకురాని ఇతరుల యొక్క మనస్సులో బరువును పెంచకుండా ఎవరైతే ఉంటారో వారే గురువులు. మన గురువుల్లో కూడా సామాన్యంగా 2 రకాలుగా ఉంటారని చెప్తారు. బోధ గురువులు, బాధ గురువులు అని చెప్తారు. బోధ గురువులు అంటే శిష్యులకు కావాల్సినటువంటి సందేహాలు, సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి యథార్థాన్ని తెలియజేసి సందేహ నివృత్తి, దుఃఖ నివృత్తి చేస్తూ ఉంటారు. వాళ్ళని గురువులు అంటారంటే బోధ గురువులు అంటారు. బాధ గురువులు అంటే ఇతరులకు ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు. వాళ్ళని బాధ గురువులు అంటారు. మరి గురువు అంటే ఎవరంటే గుకార అంధకారస్య. గు అనేటటువంటి అక్షరం ఏమి బోధిస్తుందంటే అంధకారం. గురు అనే అక్షరము జ్ఞానాన్ని, ప్రకాశాన్ని తెలియజేస్తుంది. గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపి జ్ఞానం అనేటటువంటి ప్రకాశాన్ని, వెలుతురుని శిష్యుడి యొక్క హృదయంలో ఎవరైతే కలగజేస్తారో ఆయన పేరే గురువు అని మనకి శాస్త్రం కూడా తెలియజేసింది. అయితే మరి గురువు ఎవరికి ఉండాలి? ఎవరికి ఉండాలి? ఆడవాళ్ళకు ఉండాలా, మగవాళ్ళకు ఉండాలా, చిన్నపిల్లలకు ఉండాలా, మధ్య వయస్కులకు ఉండాలా, పెద్దవాళ్ళకు ఉండాలి? ఎవరికి ఉండాలి గురువు అంటే? ప్రతి ఒక్కరికి కూడా గురువు గారు అవసరం. గురువు లేకుండా మన యొక్క జీవితాన్ని గడిస్తే ఎలా ఉంటుందంటే
ఒక వ్యక్తి అర్ధరాత్రి అమావాస్య రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయనకు దారి తెలుస్తున్న చేతిలో దీపం లేదు, దారి తెలుస్తున్న ఆయనకి దారి తెలియదు. అతను పోయి గోతులో పడతాడా, ముళ్ళ కంపలో పడతాడా, ఎక్కడ పడతాడా, లేదంటే ప్రమాదానికి గురి అవుతాడా, ఎవరు ఏమి చెప్పడానికి గురువు కాదు. మరి అలాగే మనిషి యొక్క జీవితంలో ఒక గురువు లేకపోతే అతను కూడా మరి రకరకాల ప్రమాదాలకు గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి గురువు అంటే ఎవరు? శిష్యుడిని చక్కదిద్దేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే గురువు.